నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ 9 ఎయిర్పోర్టులలో డీజీ యాత్ర సేవలను ప్రారంభించాం కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు బుడమేరు గంటలు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నాం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పవన్ మరో ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని చూస్తున్నారు అంబటి రాంబాబు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ బుడమేరు గంటలు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో బుడమేరు వద్ద ఆక్రమణలు పెరిగాయని పేర్కొన్నారు ఏపీ వరదల గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని త్వరగా కేంద్ర ప్రభుత్వం సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి ఇచ్చే నివేదికను పరిశీలించాక కేంద్రం ఆర్థిక సాయం ప్రకటిస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు ఇటువంటి కష్ట సమయంలో రాష్ట్రానికి కేంద్రం తప్పకుండా అండగా ఉంటుందని స్పష్టం చేశారు జనరల్ ఏదైతే ఈరోజు 11,90,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్కి ప్రకాశం బ్యారేజ్ 100 ఇయర్స్ మునుపు డిజైన్ చేశారు. అయితే ఈరోజు 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ తర్వాతనే అనేక ప్రాజెక్టులు కట్టారు. పైన నాగార్ సాగర్ కానీ, పులిచింతల, శ్రీశైలం, జోరాల, ఆల్మట్టి, సో మెనీ ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఈరోజు ఉన్నటువంటి వాతావరణ మార్పుల్లో ఎక్కడైతే క్లౌడ్ బరస్టింగ్ కావడం, విపరీతమైన వర్షాలు పడడం, 2 రోజుల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఇక్కడ 40 సెంటీమీటర్లు అంటే మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద ఎత్తున పడింది. ఇదే కాకుండా పైన కృష్ణా నది పరివాహక ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. ఒక పక్కన ఇక్కడికి వస్తే ఇంకొక పక్కన ఏదైతే మన బుడమేడు పెద్ద ఎత్తున నీళ్లు రావడం జరిగింది. బుడమేడు కూడా మనం చూసినప్పుడు कल जो सवाल सामने है, जैसे कि सम्मानी बाबू बता रहे थे आपको, कुछ शॉर्ट टर्म प्लानिंग करनी पड़ेगी. आज मैं विजयवाड़ा शहर में पानी में भी उतर के घूमा. हमारे स्थानीय केंद्रीय मंत्री, हमारे स्थानीय आईटी मिनिस्टर, एमएलए, एमपीज के साथ, और मुझे इस बात का संतोष है कि प्रशासन के हर एक डिपार्टमेंट के साथ यहां के हमारे जनप्रतिनिधि काम में लगे हुए हैं. एमपीज, एमएलए, मिनिस्टर्स, और अलग अलग वार्ड को एक एक जिम्मेदार आईएएस अफसर के हवाले किया गया है. मैंने लोगों से जाके चर्चा की तो तकलीफ तो है, 5 दिन हो गए पानी भरे हुए, लेकिन बावजूद इसके चाहे फूड पैकेट्स हो, दूध का, मिल्क का इंतजाम हो, पीने का पानी हो. ड्रोन से पहली बार सदा आंध्र प्रदेश में आपके लीडरशिप में यह प्रयोग हुआ है. ड्रोन से फूड पैकेट्स, मिल्क पैकेट्स
ये ड्राफ्ट किए गए लोगों तक पहुंचा। దేశంలోని 9 విమానాశ్రయాల్లో డీజీ యాత్ర సేవలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ ఏవియేషన్ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్ ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేశంలో ఈ రోజు 9 ఎయిర్పోర్టులలో డీజీ యాత్ర సేవలు ప్రారంభించామన్నారు. దేశంలో 24 ఎయిర్పోర్టులలో డీజీ యాత్ర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. 3 కోట్ల మంది విమాన ప్రయాణికులు డీజీ యాత్ర సేవలను వినియోగించుకున్నారన్నారు. 15 ఎయిర్పోర్ట్లో డిజి యాత్ర ఫెసిలిటీ ఉంది. 15 ఎయిర్పోర్ట్లో డిజి యాత్ర ఫెసిలిటీ తాలూకా సక్సెస్ చూసాం. 2022లో మొదలైంది డిజి యాత్ర ఫెసిలిటీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో 3 కోట్ల మందికి పైగా ప్యాసింజర్స్ని ఈ డిజి యాత్ర ఫెసిలిటీ వాడడం జరిగింది. 54 లక్షల మంది వాళ్ళ ఫోన్లో డిజి యాత్ర యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ సువిధాని ఈరోజు దేశం మొత్తం మీద వినియోగించుకుంటున్నారు. ఈ సక్సెస్ చూసిన తర్వాత డిజి యాత్ర ఫెసిలిటీ కేవలం 15 ఎయిర్పోర్ట్లకే కాదు, ఇంకా దీన్ని పెంపొందించాలని ఈరోజు ప్రత్యేకంగా మరొక 9 ఎయిర్పోర్ట్స్ని ఈ డిజి యాత్ర ఫెసిలిటీతో ఏర్పాటు చేస్తున్నాం, ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అందులో విశాఖపట్నం ఉండడం, ఈరోజు నేను కూడా విశాఖపట్నం నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయాలని మిగతా 8 ఎయిర్పోర్ట్లు కూడా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ చేసి ఈ విశాఖపట్నం నుంచి కొత్తగా ఇది లాంచ్ చేయడం అనేది నాకెంతో ఆనందంగా ఉందనేది కూడా మీ అందరితో కూడా నేను పంచుకుంటున్నాను. డిజి యాత్ర ఫెసిలిటీ కోవిడ్ టైంలో ఆలోచన జరిగింది. అప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, మనిషితో మనిషి ముట్టుకోవాలంటే భయపడేటటువంటి సమయంలో ఎయిర్పోర్ట్ తాలూకా ట్రావెల్లో కాంటాక్ట్లెస్ ట్రావెల్ ఏ రకంగా నిర్మించాలని ఆ రోజు డిజి యాత్ర యాప్ ద్వారా ఈ యొక్క ఫెసిలిటీని మనం స్టార్ట్ చేశాం. అప్పుడు మీరు డిజి యాత్ర యాప్ కానీ మీరు మొబైల్లో లాంచ్ చేసుకొని మీ బోర్డింగ్ డీటెయిల్స్, మీ ఆధార్ డీటెయిల్స్, ఐడి కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేసుకొని ఉంచుకుంటే మీరు ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు గేట్ దగ్గర సిఐఎస్ఎఫ్తో మాట్లాడకుండా మీరు నేరుగా ఈ యొక్క డిజి యాత్ర గేట్ ద్వారానే మీ ఫోన్లో ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ చూపించి తిన్నగా లోపలికి వెళ్ళగలరు. అదే మీరు పాత పద్ధతిలో వెళ్తే సుమారు మీకు నిమిషం. వైసీపీ నేత అంబటి రాంబాబు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వ పెద్దలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశారు. బుడమేరు పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై అంబటి స్పందించారు. పవన్ కళ్యాణ్ మరో ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని చూస్తున్నారని విమర్శించారు. బుడమేరు మొత్తం ఆక్రమించారని పవన్ అంటున్నారని, కానీ పవన్ ముందు చంద్రబాబు నివాసంపై నిర్ణయం తీసుకోవాలని అంబటి రాంబాబు పేర్కొన్నారు. కానీ మొన్న విజయవాడలో జరిగినటువంటి వరద ఎంత నష్టాన్ని కలగజేసిందంటే తీవ్రమైన నష్టాన్ని కలగజేసింది. సరే, ప్రభుత్వం ఏదో 9 మందో 10 మందో 20 మందో చనిపోయారని చెప్తున్నా, సుమారుగా 47 మంది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంకా అనేక డెడ్ బాడీస్ బయటపడుతున్నాయి. అది వందల సంఖ్యకు చేరిన ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేని విధంగా ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ దారుణమైన పరిస్థితికి కారణం ప్రకృతి ప్రకోపించటం మాత్రమే కాదు, సమర్థవంతంగా ప్రభుత్వం సరైన సమయంలో యాక్ట్ చేయకపోవడం కూడా దీనికి దోహదపడి ప్రమాదం మరింత తీవ్ర స్థాయికి చేరడం. విజయవాడ ఫస్ట్ ఫ్లోర్. వరద బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. ఆస్తి పంట నష్టపోయిన వారికి తప్పక పరిహారం అందిస్తామని చెప్పారు. విజయవాడ జక్కంపూడి కాలనీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఈ సందర్భంగా తొలుత బోట్లో, తర్వాత నీటిలో దిగి క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాధితుల ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
हमारे लिए भगवान की पूजा है। लोग संकट में हैं, लगातार 5 दिन से पानी भरा है और इतिहास में विजयवाड़ा में और क्षेत्र में फ्लड की ऐसी स्थिति कभी नहीं आई। परिस्थितियां विपरीत हैं, भोजन हो, पीने का पानी हो, दूध हो, सब भेजने का इंतजाम किया जा रहा है। मैं श्रीमान चंद्रबाबू नायडू जी को बधाई देता हूं। अभी लगातार यहां काम करते रहने की जरूरत है, क्योंकि 5वां दिन है। बुडमेरू वहां इरिगेशन मिनिस्टर स्वयं बैठे, काम दिनों रात चल रहा है, लेकिन ये बात सच है कि जनता परेशान है। इस परेशानी से बाहर निकालने में राज्य सरकार के साथ साथ प्रधानमंत्री जी के नेतृत्व में केंद्र सरकार भी कोई कसर नहीं छोड़ेगी। आज हमारी शाम को अधिकारियों की बैठक है, तो प्रदेश सरकार पूरी दक्षता के साथ काम कर रही है। कंपनसेशन తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుగు ఫిలిం ఛాంబర్ వెల్లడించింది. కమిటీ ఇచ్చే సమాచారం మేరకు సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. అన్ని థియేటర్ల వద్ద విరాళాలు, వస్తువుల సేకరణ కోసం సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఫిలిం ఛాంబర్లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలు మమ్మల్ని ఆదరించారు, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది. అండ్ ప్రభుత్వం ఒకటే కాకుండా యాజ్ ఎ హ్యూమనిటేరియన్ యాంగిల్లో అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు, అంటే మా ఇంట్లో పనిచేసే వంటవాడి కాడి నుంచి నా కాడి నుంచి ఎంత చిన్న అమౌంట్ అయినా సరే అన్నీ కలిపి ఒక చోట పెట్టి ఛాంబర్ కానీ ఈ వేదిక ద్వారా కలెక్ట్ చేసి మ్యాక్సిమం మమ్మల్ని ఎంత వాదన చేసిన ప్రజలకి మాకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వాలకి సపోర్ట్గా ఉంటున్నామని తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. సో లాస్ట్ వీక్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వరదల గురించి అందరికి తెలిసిందే. సో ఇండస్ట్రీ నుంచి అందరూ హీరోలు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దాని గురించి ప్రభుత్వాలకి చేయూతగా, ప్రజలకి చేయూతగా ఉండడానికి అనౌన్స్ చేయడం జరిగింది. సో అలాగే మేమందరం కూడా ఛాంబర్ ద్వారా అండ్ ఇండిపెండెంట్గా సో చేద్దామని ఇది చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో మా సంస్థ నుంచి కూడా 2 స్టేట్స్కి 25 దీనికి చీఫ్ మినిస్టర్ దానికి పంపిస్తున్నాం. అలాగే ఛాంబర్లో ఇప్పుడు అంటే చిన్నగా ఎవరన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి ఛాంబర్ ద్వారా ఫిలిం ఇండస్ట్రీని కనెక్ట్ చేసి ఈ ఛాంబర్ అకౌంట్ ద్వారా అందరి దగ్గర వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఇప్పుడు ఏపీకి కానీ తెలంగాణలో జరుగుతున్న ఖమ్మం, మహబూబాబాద్ అండ్ విజయవాడ మేజర్గా జరుగుతున్న దానికి మా వంతుగా ఇండస్ట్రీ నుంచి కూడా నిలబడాలి. ఎప్పుడు చేస్తూనే ఉంటుంది ఇండస్ట్రీ, కానీ ఈసారి మేము అందరం కూర్చొని ఇండస్ట్రీ తరఫున కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే ఈ రోజు పెట్టిన ఈ ప్రెస్ మీట్కి మేజర్ కారణం. Mentioned as a film industry, we are always మనం ఎప్పుడు ముందున్నాం to take whenever there is a calamity in earlier state and both the states, the film industry has always been there. మీరు ఆల్రెడీ చూసుంటారు, చాలా మంది ఇండిపెండెంట్గా they made their contributions to both the relief funds. ఇంకా ఫ్యూచర్ బుడమేర వరదలకు వైఎస్ కుటుంబమే కారణమని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. వైఎస్ రాజారెడ్డి బియ్యంకుడు వల్లే బుడమేరు డైవర్షన్ ప్రాజెక్టు ఆగిపోయిందని విమర్శించారు. ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు నాడు ఆ ప్రాజెక్టు కట్టి ఉంటే నేడు బుడమేరకు ఇంత స్థాయిలో వరద వచ్చేది కాదని మండిపడ్డారు. బుడమేరు వాగు వలన చాలా మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే. 1956 ఏప్రిల్ 11వ తారీఖున అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న పార్లమెంట్ సభ్యులు అల్లూరి సత్యనారాయణరాజు గారు దీనికి శంకుస్థాపన చేశారు. బుడమేరు డైవర్షన్ ప్రాజెక్ట్. వాస్తవానికి బుడమేరు నుండి రైతులకి ఎలాంటి నష్టం జరగకుండా అదే సమయంలో మెట్ట కృష్ణా ప్రాంతంలో అంటే పశ్చిమ కృష్ణా జిల్లాలో ప్రధానంగా జగ్గైపేట, నందిగామ, తిరువూరు, నూజివీడు, నియోజకవర్గాలు ఉంటాయి. మైలవరం, ఈ 5 నియోజకవర్గాలు ఉంటాయి. వీటిని మెట్ట కృష్ణ అంటారు.
అదే దిగువనున్న కృష్ణా జిల్లా డెల్టా. కానీ ఈ మెట్ట కృష్ణాకి నీళ్లు లేకపోవటం వల్ల ఒక నీటి పారుదల ఒక ప్రాజెక్టుని, ఒక మల్టీపర్పస్ సాగునీటి కోసం తాగునీటి కోసం ఒక ప్రాజెక్టుని రూపొందించడానికి 1956 నాటికే వ్యవసాయ సాగులో మెలకువలు పాటించాలని ఐకార్ శాస్త్రవేత్త రమేష్ నాయక్ స్పష్టం చేశారు. శుక్రవారం పెదకడుగూరు మండలంలోని హెచ్ మురవనిలో ఎస్సీ సబ్ ప్లాన్ పథకం కింద వ్యవసాయ సంబంధిత ఉపకరణాల కిట్లు, పవర్ స్ప్రేయర్లు, నీమ పవర్ పౌడర్, బూమ్ పవర్ పౌడర్, టార్చ్ లైట్లు, టార్ఫ్ నీళ్ల పంపిణీకి కార్యక్రమం ఏవ వరప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏం చేస్తే బాగుంటుందని దానిపైన పరిశోధన చేస్తూ ఉంటాము. చేసే శాస్త్రవేత్తలకి శిక్షణ ఇస్తూ ఉంటాం. మేము ముఖ్యంగా ఏంటంటే మాది శిక్షణ కార్యక్రమం. మన అకాడమీ అంటాం. మన హైదరాబాద్లో పోలీస్ అకాడమీ ఉంది. లైక్ వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తారు. అలాగా మేము కూడా మాది అగ్రికల్చర్ అకాడమీ. దేశంలో ఎక్కడ శాస్త్రవేత్తలు సెలెక్ట్ అయినా కూడా ఫస్ట్ మా దగ్గరకు వచ్చేసి వాళ్ళు మేము శిక్షణ ఇచ్చిన తర్వాత మళ్ళీ దేశమంతా పోతారు రీసెర్చ్ చేయడానికి. అలా ఉంటుంది. అండ్ అందులో భాగంగా మా సంచాలకులు ఈరోజు రాలేదు, డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు గారు. ఆయన సహకారంతో, ఆయన ప్రోద్బలంతో ఇక్కడ ఈ ఊళ్ళో కొన్ని ఊర్లు సెలెక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. మేము ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి మన ఆంధ్ర, తెలంగాణ అట్లానే కాకుండా మేము దేశమంతా చేస్తుంటాం. ప్రతి రాష్ట్రం చేస్తుంటాం. మన జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, మణిపూర్ దాకా, నార్త్ ఈస్ట్లో కానీ ఎక్కడైనా ప్రతి రాష్ట్రంలో వెళ్తూ ఉంటాం. రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఇక్కడ మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. మన ఊరికి, మన తెలుగు రైతులకు కూడా ఎంతో అంత అదే గవర్నమెంట్ కొన్ని పరిధులు ఉంటాయి, దానికి తగ్గట్టు కొద్దిగా సాయం చేద్దామని కరెక్ట్గా 1 సంవత్సరం కింద మేము వచ్చాం ఇదే ఊరికి. అప్పుడు ఎవరు జనాలు అంతమంది లేరు, ఒక 10 మంది ఏవో ఉన్నారు. ఇదే రైతు భరోసా కేంద్రంలో మాట్లాడి మీటింగ్ పెట్టుకొని అప్పుడు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మీ అందరినీ ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఇప్పుడు మేము తెచ్చినది ప్రతి పరికరాలు రైతుకు ఉపయోగపడే విధంగా. ఒక్కొక్క రైతు కనీసం లేదన్నా ఒక 10,000 రూపాయల బెనిఫిట్ వస్తుంది అనమాట. అంటే ఒక 10,000 రూపాయల మెటీరియల్ వస్తుంది. అండ్ అవన్నీ ఏమేమి ఉన్నారంటే ఒకటి టార్పాలిన్ కవర్ ఒకటి ఉంటుంది. ప్రతి రైతుకి అది ఉపయోగమే. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఉపయోగమే. అలాగే ఫార్మ్ టూల్ కిట్స్ అని ఒక 4 ఇంప్లిమెంట్ ఉంటాయి. అంటే ఒక కొడివెళ్ళు కానీ, ఒక కొరివిలి కానీ, అండ్ హ్యాండ్ అంటే తుని కట్టి కానీ, అలా గడ్డి పీకే పరికరాలు ఒక 4-5 ఉన్నాయి. అలాగే మన ఎరువులకు సంబంధించింది మైక్రో న్యూట్రియంట్ ఒక 3 కేజీలు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ విద్యుత్ నగర్లో హాదీరాం బావాజీకి చెందిన భూమిలో నిర్మిస్తున్న హాదీరాం బావాజీ గుడిని కూల్చివేశారని రేణిగుంట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆల్ ఇండియా బంజారా సంఘం వారు గురువారం ఆవేదన వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ తిరుపతిలో హాదీరాం బావాజీకి సంబంధించిన ఎన్నో ఎకరాల భూములను కబ్జాలు చేసిన వారిని వదిలేసి మాలాంటి పేదవారిని ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. సంఘం తిరుపతి జిల్లా నుంచి మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. నా పేరు లలిత. ఈరోజు ఉదయం తెల్లవారుజామున దగ్గర అర్ధరాత్రి ప్రాంతంలో పోలీసు వాళ్ళు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, మాకు ఎటువంటి హెచ్చరిక జారీ చేయకుండా అర్ధరాత్రి సమయంలో దగ్గర 200 నుంచి 300 పైగా మంది బెటాలియన్ దిగి మా గుడిని, అక్కడికి నిర్మిస్తున్న కాటేజెస్ని ఒక్కసారిగా కూల్చడానికి ప్రయత్నం చేశారు. అక్కడున్న మేము గ్యాదర్ అయిన అక్కడ చిన్న పెద్ద లేడీసు, చిన్నపిల్లలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, అందరినీ కలిపి ఒకసారిగా దండయాత్రలు చేసి ఆడవాళ్ళ పోలీసులు 8 మంది 9 మందిగా కట్టగలిపి ఒక్కొక్కరిని కొంతమందిని జీపుల్లో వేసుకొని వచ్చి వివిధ ప్రాంతాలైన పోలీస్ స్టేషన్లో పెట్టేసి మమ్మల్ని వేరు చేసి ఈరోజు మా మఠానికి సంబంధించిన భూముల్లో మా దేవుడు, మా ఆరాధ్య గురువు అయిన హాదీరాం బావాజీ గారికి మేము గుడి కట్టిస్తున్నాము. మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఎక్కడా జరగని విధంగా మేము మా గురువు గారికి విగ్రహం నిర్మించి ఆయనకు గొప్పగా ఇది చేస్తున్నాము. కొండ మీద మఠం సంబంధించిన హాదీరాం బావాజీకి సంబంధించినవన్నీ శిథిలావస్థ స్థాయిలో ఉన్నాయి. ఈరోజు మా ఉనికిని మేము చాటుకోవడం కోసం చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని కూడా కొంతమంది కలిసి ఇంత దారుణంగా, ఇంత దౌర్జన్యంగా బంజారాలు చిన్న జాతి వాళ్ళు అని తెలిసి అగ్రజాతి వాళ్ళు చేసిన కుట్రలో ఈరోజు మా గుడి, మా కాటేజెస్, మేము నిర్మించుకున్న సంస్థానాలు అయితే ఏవైతే ఉన్నాయో కోర్టు గది కావచ్చు, ఆఫీస్ రూములు కావచ్చు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు. స్త్రీలని, గర్భిణీ స్త్రీలని, చిన్నపిల్లల్ని ఎటువంటి వారిని చూడకుండా అందరినీ తీసుకొని వచ్చి వివిధ రకాల పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి పొద్దున 5 నుంచి ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఇది చేయకుండా ఇప్పటి వరకు మమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఆడవాళ్ళు ఉండే చోట ఆడవాళ్ళు కానిస్టేబుల్ ఎవరు లేకుండా మమ్మల్ని ఇప్పటి వరకు బంధించారు. 2 సంవత్సరాల దగ్గర నుంచి అయింది సార్. కన్స్ట్రక్షన్ పూర్తి కావస్తున్న సమయంలో మేము 9 నెలలుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్ మెయిన్ గుడిని. కాకపోతే మేము ఎవరికి దగ్గర వెళ్ళి
ఎక్కడ ఎవరికి డబ్బులు అడగలేదు. కేవలం బంజారా బిడ్డలు మాత్రం ఇంత వేసుకొని చందాల ద్వారా వేసుకొని కట్టించుకున్న నిర్మాణాలు సార్ అవన్నీ. రోజా గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గురువారం అన్నారు. ఎన్నికల తరువాత రోజా యూరప్ వెళ్లి ఎంజాయ్ చేసింది. ఇప్పుడు నగరిని విడిచిపెట్టి చెన్నై గెస్ట్ హౌస్లో కూర్చొని చంద్రబాబు లోకేష్పై విమర్శలు చేస్తోంది. రోజా లాంటి వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారు. ఏపీ ఐఐసీ చైర్మన్గా రోజా చేసిన కుంభకోణాలు, కృష్ణపట్నం భూముల్లో దోపిడీ అందరికీ తెలుసని అనురాధ ఫైర్ అయ్యారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని ఈ వైసీపీ పార్టీ, ఈ రాచపీనుగుల పార్టీ, ఈ దిక్కుమాలిన పార్టీ ప్రజలు చీకొట్టినా కూడా ఈ రోజు వరదలొచ్చి విజయవాడ తదితర ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు అల్లాడుతుంటే ఇలాంటి సమయంలో చేతనైతే సహాయ చర్యలు చేయాల్సింది పోయి బురద రాజకీయాలు చేయడానికి తెగబడ్డారు. ఇదేనా మీ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి? మీరు సబ్జెక్ట్ తెలియకుండా ఎందుకు మునిగిపోయిందో కూడా తెలియకుండా, చంద్రబాబు గారు ఎందుకు మునిగిపోయిందో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నా దాన్ని కూడా ఆలకించకుండా కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని ఈ వైసీపీ పార్టీ, ఈ రాచపీనుగుల పార్టీ, ఈ దిక్కుమాలిన పార్టీ ప్రజలు చీకొట్టినా కూడా ఈ రోజు వరదలొచ్చి విజయవాడ తదితర ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు అల్లాడుతుంటే ఇలాంటి సమయంలో చేతనైతే సహాయ చర్యలు చేయాల్సింది పోయి బురద రాజకీయాలు చేయడానికి తెగబడ్డారు. ఇదేనా మీ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి? మీరు సబ్జెక్ట్ తెలియకుండా ఎందుకు మునిగిపోయిందో కూడా తెలియకుండా, చంద్రబాబు గారు ఎందుకు మునిగిపోయిందో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నా దాన్ని కూడా ఆలకించకుండా. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాల నాయకులు సిద్ధాంతములు కొండబాబు, రామేశ్వరరావు, పిట్ట వరప్రసాద్, పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ అంబేద్కర్ భవన్లో ఎస్పీ వర్గీకరణ తీర్పుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని వారు తెలిపారు. అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తామన్నారు. అధ్యక్షుల్ని ఈరోజు కాకినాడ అంబేద్కర్ భవన్లోని కాకినాడ జిల్లా మొత్తం నాయకులందరూ కూడా వర్గీకరణ అంశం మీద ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖున వర్గీకరణ అంశమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా తెలియజేస్తూ అనేక ఉద్యమాలు చేశాము. ఆర్టికల్ 341 సెక్షన్ ఆర్టికల్ ప్రకారంగాను వర్గీకరణ చెల్లదని చెప్పేసి ముందు కోర్టు 5 బెంచ్ తోటి ఇచ్చింది. దాన్ని కాదని మళ్ళీ 7 బెంచ్ చేసి మోడీ సొంత ప్రయత్నాలు చేసి మోడీ యొక్క మందాకృష్ణ తోటి మనువాదులుగాను వీరిద్దరు ఆకస్తులయ్యి సుప్రీంకోర్టు తన ఆధీనంలో తెచ్చుకుని ఇవ్వకూడని తీర్పు ఇప్పించారు. దీనికి మేము వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క 341 ఆర్టికల్ ప్రకారంగాను ఏదైతే ఉందో అది పార్లమెంట్లో చేయవలసింది సుప్రీంకోర్టు కూడా అర్హత లేదు. అదేవిధంగాను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేదు. దీన్ని విరమించుకోవాలని చెప్తున్నాము. లేనట్లయితే మేము 26 జిల్లాల్లో కూడా కలిసి అందరం కూడా మేము ప్రజా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా మాలలదే కాదు 59 కులాలతో పాటు ఇంకా కలిసి వచ్చే కులాలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలోని రేపు జరగబోయేది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ప్రతి 26 జిల్లాల కలెక్టరేట్లు ముట్టడించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మాల అనే సోదరుడు, తల్లి, పిల్ల, చెల్లి, అక్క ప్రతి ఒక్కరు సిద్ధమై ఉన్నారు. దీన్ని పోరాడి మేము సాధించుకుంటాము. మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాశాడో ఆ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో కొనియాడబడినటువంటి 341 ఆర్టికల్ ప్రకారంగా మాకు విడదీసే రైట్ ఎవరికీ లేదు. అన్టచబుల్ క్యాండిడేట్స్ అని ఏదైతే ఉన్నదో షెడ్యూల్లో చేర్చబడినటువంటి 59 కులాల్లో చేర్చకుండాను పాత యథాస్థితిగా ఉంచే వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్వయం ఉపాధి యూనిట్లను ప్రారంభించాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల అభివృద్ధికి బ్యాంకులు ముఖ్య భూమిక పోషించాలని, అందుకు గాను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, తద్వారా స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటుకు సహకరించాలన్నారు. ఎందుకంటే ఎవరి కలకాకుండా ఎవరైతే ఇంటర్నెట్ కోసం దాని చేయండి 2 లక్షల రూపాయలు బ్యాంక్ ద్వారా ఇవ్వడానికి మీ దగ్గరికి ఇక్కడ జరుగుతుంది. సార్ కరెక్ట్గా నీకు సేవ్ చేస్తాను. దాన్ని కూడా కోఆపరేట్ చేస్తే గవర్నమెంట్ చేయండి. చాలా
మార్జిన్ మనీ ఇప్పుడు వస్తుంది అంటే మొత్తం అంతా గ్రౌండ్ అయిన తర్వాత లాస్ట్ వస్తుంది మార్జిన్ మనీ యాక్చువల్గా 34కి మనం చెప్పినట్టు 22 34 టార్గెట్స్ సార్ డిఎస్సి శాంక్షన్స్ 22 ఇంకా 12 ఉంది బట్ 47 ప్రీవియస్ ఇయర్ కలిపి 47 మార్జిన్ క్లెయిమ్ చేయాలంటే కౌంటింగ్ అయిపోయింది అది రిలీజ్ అయిపోయింది ప్రీవియస్ ఇయర్ 47 కౌంట్ అయిపోయింది అట్ ద సేమ్ టైం మార్జిన్ మనీ కూడా కంప్లీట్ అయిపోయింది బికాస్ ఆఫ్టర్ క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది కాబట్టి ఇది బాగా చేసుకున్న కొద్ది ఇంకా ఎక్స్ట్రాగా చేస్తే కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ వస్తాయి మీరు శాంక్షన్ చేయడం వల్ల ఏం మొత్తం నేను చేస్తారు స్టార్టింగ్ 34కి అనదర్ క్యాపిటల్ పాలసీస్ దేర్ సార్ 22 34 మైనస్ 22 అనదర్ పాలసీ ఆస్పిరేషన్ లిస్ట్ ఎక్స్ట్రా కోటా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.